హాయ్ అండి. ఇవాళ మిరపకాయ కారం చూపిస్తాను. నిన్న విసిరి కారం చూపించాను కదా, విసిరికాయతో. రండి, ఇవాళ మిరపకాయ కారం చాలా బాగుంటుంది. అన్నంలోకి దేంట్లోనే తినొచ్చు ఇది. ఫస్ట్ అయితే ఒక 15-20 వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, రెండు కలిపి జంపేసాను. నేను తింటూ వీడియో పెడుతున్నాను. ఒక అర్ధపావు దగ్గర మిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 రోజులకే చేశాను నేను. ఇప్పుడు అవి ఏం చేద్దామంటే, మిరపకాయలు సగం సగం తరిగేసి మిక్సీలో ఎక్దం పచ్చళ్ళ తరగొద్దు, పచ్చళ్ళ రుబ్బొద్దు. ఒకసారి ఇటు ఒకసారి అటు తిప్పాలి అంతే. చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టాను. చూడండి, ఇలా తరిగి ఒక్కసారి ఇటు అటు తిప్పితే చిన్న చిన్నగా ముక్కలుగా వచ్చేస్తుంది. లేదు అంటే మీరు చిన్న చిన్న ముక్కలు తరుక్కోండి. చాపర్ తోటి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా తరిగితే చింతపండు కూడా చక్కగా నలిగిపోతుంది, నిన్న విసిరి పొడిలా నలిగినట్టుగా. అందుకు ఇగో ఇందులో ఏమో ఇగో చూడండి, అరచెంచాడికి ఎక్కువ ఇది వేసాను ధనియాలు, కొంచెం మెంతులు, ఒక అరచెంచాడు జీలకర్ర, మిరియాలు. మీరు మిరపకాయలు బట్టి వేసుకోండి, మీకు ఎంత కావాలో. నేను దీన్ని బట్టి ఇంత వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి దంపేద్దాం. పచ్చాగా దంపాలి. పచ్చిమిర్చి కదా, ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, అయితే ఘాటు వస్తుంది. ఉప్పు ఏంటంటే, కారం మిరపకాయలు ఉంటాయి కదా ఆకుపచ్చివి, అవి మీరు కారం తింటే అవి చేసుకోండి. ఇక ఇంత నిమ్మకాయ, ఇది చింతపండు అది తీసుకోవద్దు. ఇది బాగుంటుంది, కారం ఉండదు, కమ్మగా ఉంటాయి ఈ మిరపకాయలు. ఇంకో మిరపకాయలు వస్తాయి ఆకుపచ్చివి, అవి చాలా కారం ఉంటాయి, తినలేరు ఎక్కువ శాతం. అందుకే ఈ మిరపకాయలే కారం చేసుకుంటారు, మిరపకాయ కారం. నేనైతే పొంగరాలు తినేస్తున్నాను నంచుకుని. పొంగరంలో చాలా బాగుంది ఇది మిరపకాయ కారం. ఫస్ట్ అయితే అది మిక్సీ తిప్పేసాను, ఒక్క తిప్పు తిప్పేసాను. ఇప్పుడేమో కొంచెం నూనె ఎక్కువగానే వేయాలి. వెల్లుల్లి కరివేపాకు పచ్చాగా దంపేసాను. మీరు ఎన్ని కావస్తే అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, మిరపకాయలు తగ్గినట్టు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఒక 2 రోజులకే చేశాను. మీరు ఇది నిలవ కూడా కారం ఉంచుకోవచ్చు. ఇగో చూడండి, ఆవాలు, నూనె వేసాను. నూనె కాగింది కదా, ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. చాలా రుచిగా ఉన్నది, నేను తింటూనే ఉన్నాను, వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇంగు ఎక్కువగా వేయాలి. ముక్క ఇంగు అయితే పొంగించండి. ఇప్పుడు ఇది బాగా వేగనివ్వండి. ఈ పోపు చిట్టుపట్లు ఆడేటట్టుగా వేగాలి. ఆ ఇంగు కారం కూడా బాగా రావాలి. ఇక చూడండి, ఇది కాగుతున్నారు కదా, ఆ వెల్లుల్లి మీరు కావస్తే అల్లం వేసుకోవచ్చు, నేను వేయటం లేదు అల్లం. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా వేగనిస్తాను, పచ్చిపోయిందాక. ఎప్పుడైనా అన్నంలో ఏమైనా తినాలని లేదనుకోండి, ఇది వెంటనే అయిపోతుంది. ఇది చక్కగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. కారం ఉండదు ఇందులో, ఎండు కారం వేయాలి మీద నుంచి. లేదు అంటే మీరు ఆకుపచ్చి మిరపకాయలు కొన్ని వేసుకోండి. ఇక మిక్సీ ఇలా తిప్పాను నేను, పచ్చాగా మిరపకాయలు అలా తిప్పేసి ఉంచాను. నేను ఒక్క పూటకి రాదు, అలా చేశాను. నేను విసిరిది 2 పూటలకి ఖతం చేసుకున్నాను విసిరి పొడి. అలాగే చేస్తాను. ఇది కూడా ఈ పూటకి రాత్రికి అయిపోతుంది.
ఇప్పుడు వెల్లుల్లి కరివేపాకు వేగింది కదా. ఇప్పుడు చింతపండు, ఉప్పు, మిరపకాయలు శుభ్రంగా ఒక్క తిప్పేసాను కదా దీనికి, చూసారు కదా. ఇప్పుడు ఇది సిమ్లో మీడియంలో పెట్టుకుని వేగాలి. అటు వెల్లుల్లి కారం, ఇల్లంతా మంచి కారం ఘాటు వస్తుంటుంది, అందుకే ఉప్పు వేసే తిప్పాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఘాటు పోయేటట్టుగా వేచాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం, ముందే వేయకూడదు, మాడిపోతుంది. చాలా బాగుంటుందండి, అన్నంలోకి అయితే మరీ బాగుంటుంది. విసిరి కారం లేక ఇది పచ్చిమిర్చి కారం, అంత బాగుంటుంది. నేనైతే ఇలాగే తినేసాను వేడి అన్నంలో. చలికాలం ఇవి తినడానికి బాగుంటాయండి. ఇప్పుడేమో కొంచెం కారం వేయాలి, ఎందుకంటే ఇందులో కారం ఉండదు. ఈ మిరపకాయలు మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే అలా ఆకుపచ్చి మిరపకాయలు వస్తాయి కదా, ఇలాంటివి చిన్నవి అవి వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత వామ వేయాలి లాస్ట్లో నలిపేసి. చూపిస్తాను రండి. నా తినడం అయింది, నా వీడియో కూడా వాయిస్ వేయడం కూడా అయింది. ఇప్పుడు కొంచెం వాము చేతిలో నలిపేసి వేసేద్దాం. చాలా బాగుంటుంది ఇది. ముద్దపప్పులో నంచుకునేనా తినొచ్చు, అన్నం వేడివేడి అన్నంలో కలుపుకునేనా తినొచ్చు, అంత బాగుంటుంది. మీరు కావస్తే ఒక కిలో మిరపకాయ చేసుకుని ఇలా చేసుకుని చల్లారేక ఒక సీసాలో ఎక్కువగా నూనె పోసి చేసుకుని సీసాలో పెట్టుకుని ఉన్నారనుకోండి, 6 నెలలు సంవత్సరం ఎటు పోదు, చక్కగా ఉంటుంది. చూడండి, ఇది అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి, సిమ్ మీడియంలో పెట్టుకుంటూ. నూనె ఎక్కువగా ఉండాలి, బాగా వేగాలి. చూసారు కదా వేగింది. ఇప్పుడు నేను తిని చూపిస్తాను, ఎంత బాగుంటుంది. చూసారు కదా, అస్సలు కారం ఉండదు. మీరు ఆ మిరపకాయలు చేసుకుంటే చాలా కారం ఉంటుంది, ఇందులో అయితే కారం ఉండదు. ఈ కారం ఉండవు ఈ మిరపకాయ, అందరూ తినొచ్చు. టేస్టీ మిరపకాయ కారం తప్పకుండా చేసుకోండి. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. ఇప్పుడు చలికాలమే ఇలాంటివి మనం తినొచ్చు. మిరపకాయలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అంత బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది, అడగొద్దు. థ్యాంక్ యూ.